హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మీలో ఎంతమందికి దానిమ్మకాయలు చూసిన వెంటనే ఏదో రకమైన స్పెషల్ వంటకం చేయాలి అనిపిస్తా ఉంటది. స్పెషల్ అంటే మనం తినే దాంట్లోనే స్పెషల్. నాకైతే గనక దద్దోజనం తినాలనిపిస్తా ఉంటది. లేదంటే గనక ఉత్తి పెరుగన్నంలో దానిమ్మకాయ గింజలు వేసుకొని తింటా ఉంటే గనక దాని టేస్ట్ అనేది వేరే లెవెల్‌లో ఉంటదనమాట. ఈరోజు దద్దోజనం చేస్తాను గానీ, అది నార్మల్‌గా రైస్‌తో కాకుండా సేమియాతో దద్దోజనం ఎలా చేయాలి అన్నదైతే గనక చూపిచ్చేస్తాను చూసేయండి. ఈ సేమియా దద్దోజనం ఎలా తెలుసు అని నాకంటే, మా ఇంటికాడ ఆకివీడులో దసరా జరిగినప్పుడు ఒక అన్న వాళ్ళు భవానీలకి భిక్ష పెట్టుకుంటారనమాట. ఆ రోజైతే గనక ఈ సేమియా దద్దోజనం టేస్ట్ అయితే నాకు తెలిసింది. అప్పటి వరకు తెలీదు. నేనే ఒక 3 గిన్నెల వరకు తినేసుంటాననమాట. దాన్నెలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని, ఒక కప్పు చిన్ని కప్పు అయితే గనక సేమియాలు తీసుకుంటే, ఒక పెద్ద కప్ అయితే వాటర్ వేసుకోండి. నేనైతే గనక ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసుకొని అవి బాగా మరిగిన తర్వాత సేమియాలు వేసుకుంటున్నా. మనం ఈ సేమియాల్లో నూనె కానీ, సాల్ట్ అవేమి వేయక్కర్లే. ఎందుకంటే మనకి దద్దోజనం అంటే కొంచెం జిగురుగా కావాలి కదా! ఒకవేళ ఆయిల్ వేస్తే మనకి పొడి పొడిగా అయిపోతదనమాట. ఈ సేమియా అనేది మొత్తం ఉడకక్కర్లేదు. ఒక 80% వరకు ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఉడికిన తర్వాత దాన్ని తీసేసుకొని వడకట్టేసుకోండి. ఇప్పుడు ఇది వేడిగా ఉంటది కదా! ఇంకా ఉడికిపోతదేమోనన్న ఉద్దేశంతోటి కూలింగ్ వాటర్ అయితే వేసేసుకోండి. బాగా చిల్డ్ వాటర్ ఏసుకుంటే గనక అక్కడితో ఉడకడం ఆగిపోతదనమాట. ఈలోపు అది చల్లారేలోపు ఒక గిన్నె తీసుకొని ఏ గిన్నెతో అయితే సేమియా తీసుకున్నామో దాంతో 2 కప్పులు పెరుగు, 1 కప్పు పాలు, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా కలిపేసుకోండి. బీటర్ ఉంటే బీటర్‌తో కూడా బాగా అంటే గడ్డలు లేకుండా మనం కలుపుకోవాలనమాట. ఉప్పు సరిపోకపోతే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న సేమియాలన్నిటిని వేసేసుకోండి. మీకు కావాలంటే ఇంకా పెద్ద బౌల్ కూడా తీసుకోవచ్చు. క్వాంటిటీ అనేది మీకు కప్పు బట్టయితే గనక ఖచ్చితంగా తీసుకోండి. మనకి ఇక్కడ దద్దోజనంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలనమాట. వీడియోలో చూపించినట్టు. అలా వస్తే ఎక్కువ సేపు చిక్కబడకుండా అయితే ఉంటది. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొంచెం జీడిపప్పు పలుకులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. పోపులు కొంచెం ఎక్కువగా వేసుకొని, పచ్చిమిరపకాయలు ఇలాగా రౌండ్‌గా కట్ చేసేసుకొని బాగా వేగాలనమాట. వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని పోపంతటిని బాగా కలిపేసుకోండి. మీకు ఈ ప్లేస్‌లో కావాలంటే మిరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మిరియాల టేస్ట్ కూడా దీంట్లో చాలా బావుంటది. కొంతమందేంటంటే, మనకి మిల్క్ మేడ్ క్రీమ్స్ ఉంటాయి కదా! ఆ క్రీమ్స్‌ని కూడా యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ పోపునంతటిని ఆయిల్ ఏమి రాకుండా మాత్రమే ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఆయిలొస్తే కొంచెం మెగటగా ఉంటది కాబట్టి. ఇప్పుడు మన స్పెషల్ అయిన దానిమ్మకాయ గింజల్ని మీరు ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. కావాలంటే వేరే ఫ్రూట్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు గానీ, దానిమ్మకాయ గింజలతోనే ఈ దద్దోజనం టేస్ట్ అనేది బావుంటదనమాట. కొంతమంది గ్రేప్స్, యాపిల్ కూడా యాడ్ చేసుకుంటారు. నేను అవేమి యాడ్ చేయట్లా. ఓన్లీ దానిమ్మకాయ గింజలు. నేను అక్కడక్కడ కనిపించేటట్టయితే గనక అంటే స్పూన్‌లో మనం తిన్నప్పుడు ఒక 2, 3 వచ్చేటట్టయితే గనక వేసుకున్నాననమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోండి. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే గనక దీని టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటదనమాట. ఖచ్చితంగా దీన్నైతే గనక ట్రై చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ సేమియా దద్దోజనం మాత్రం ట్రై చేయడం అస్సలు మిస్ అవ్వద్దనమాట. దీని టేస్ట్ అంత బావుంటది. ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.